మళ్ళీ రమ్య మోక్ష అలెక్కి చిట్బిక్స్ ఆడడం కూడా ప్లస్ పాయింటే. ఆవిడ ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి భయం లేదు వాళ్ళకి. వాళ్ళు ఈజీగా ఆడగలుగుతుంది. రమ్య మోక్ష ఈజీగా ఆడగలుగుతారు. చెప్పాలంటే రమ్య మోక్ష బయట వాళ్ళు ఎవరో ట్రోల్ చేస్తే పట్టించుకోదు. ఫస్ట్ థింగ్ ఎందుకో తెలుసా, ఆవిడ ఫేమస్ అనేది ట్రోల్ వల్ల. ఆవిడకి ఎంత ఒత్తిళ్ళు ఉంటుంది తెలుసా, ట్రోలింగ్ చేసి చాలా మంది. అంటే ఒత్తిళ్ళు అంటే తను చూసిన ట్రోలింగ్ చేసుకోలేదు, ఫరక్ కూడా పడదు. ట్రోల్ చేసినంత మాత్రాన, తను తొక్కేంత మాత్రం తను ఫరక్ కూడా పడదు. తను ఫేమస్ అనేది ట్రోలింగ్ వల్ల. తను ఎవరు తను తిట్టడం వల్ల ఎవరు, తను ట్రోలింగ్ చేయడం ఫేమస్ వల్ల. బ్రెయిన్ లేదు అని చెప్పేసి అది అన్నది. ఎవడో నచ్చలేదేమో. ఇప్పుడు ఆవిడ అన్నది కదా, నేను అదే మాట ఏమన్నది, నేను ఇప్పటి నుంచి నేను ఎంటర్టైన్ బాగా చేస్తాను అని చెప్పేసి అన్నది. అంటే దాని అర్థం మిగతా వాళ్ళు ఎంటర్టైన్ చేయలేదని కాదు. అక్కడ ఏంటంటే ఆ రకంగా ఎవరు ఎంటర్టైన్ చేయలేదు ఇప్పుడు దాకా. నేను వచ్చినాక కొత్త కోణం ఉంటుందని చెప్పేసి ఇప్పుడు తను చేస్తుంది, ఖచ్చితంగా తను చేస్తుంది. ఆవిడకి ఎదురెళ్ళి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. బికాస్ షీఈస్ ద ఫైర్. సంజన చేస్తా కానీ వాళ్ళిద్దరు వేరు. అసలు కంపారిజన్ లేదు. ఫస్ట్ మాధురి గారినే నామినేషన్ చేయగలుగుతారు, నామినేషన్ చేస్తారు. ఇప్పుడు పడని వాళ్ళు ఎంతమంది ఉంటారు, చేస్తారు, చేసే వాళ్ళు చేస్తారు. కానీ తనకేం ఫరక్ పడదని నేను అనుకుంటున్నా. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా మంచి హీట్ పెంచుతుంది ఇప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు చెప్తున్నా. ఇప్పుడైతే తనుజ సంజన వీరిద్దరు ఖచ్చితంగా ఉంటారు. సుమన్ గారు ఖచ్చితంగా ఉంటారు. రమ్య మోక్ష ఉంటుంది ఖచ్చితంగా. మాధురి గారు ఉండరు టాప్ 5 లో. ఇమాన్యుల్ ఉంటాడు. మర్చిపోయి ఇమాన్యుల్ చెప్దాం అనుకోండి, మీరు చెప్తారు ఇమాన్యుల్ గారు ఉంటారు. ఈ టాప్ 5 ఖచ్చితంగా. వీళ్ళ వరకు అయితే ఖచ్చితంగా ఉంటారు.